నిగ్రహ శక్తి అనేటటువంటిది మనసుకి అత్యంత ప్రధానము. వెనక్కి రా అంటే రాగలగాలి, ఇది నువ్వు ఇప్పుడు చూడవద్దు అంటే చూడకుండా ఉండగలగాలి. ఒక్క హనుమ విషయంలోనే అజాడ్యం. అందుకే హనుమకి ప్రదక్షిణం చేసిన, హనుమ గురించి విన్న జాడ్యం పోతుంది. అరే మనం మారాలరా, ఇలా బ్రతకూడదన్న లక్షణం అంకురిస్తుంది. అంత గొప్ప స్వరూపం స్వామి హనుమంటే. అక్కడే కాదండి, సింహిక పైకి లేచింది. పైకి లేస్తే దానిలోకి వెళ్ళకూడదు, నిషిద్ధ కర్మ, దాని జోలికి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో. తిర్యగూర్ధమదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. ఒక్కసారి పైకి లేచిన దాన్ని చూశారు, సుగ్రీవుడు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఓ దీన్ని చంపేయాలనుకున్నారు, సూక్ష్మ రూపంలో లోపలికి వెళ్ళారు, సింహికాభంజనం చేశారు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళరాదు. దాని వైపు ఆకర్షితుడైతే ప్రమాదం. దాని ఎందుకు బయలుదేరాడో మర్చిపోతాడు. దాని ఆకర్షణ ఎంత బలీయంగా ఉంటుందంటే, పర్వాలేదు ఇంకో గంట ఉంది కదా, ఇంకో అరగంట ఉంది కదా, ఇంకో పావు గంట ఉంది కదా అనిపిస్తుంది. అందున ఇంద్రియములకు ఉండే లక్షణం ఏమిటంటే, ఎంత ప్రమాదం వైపుకు వెళ్ళిపోతూ ఉండనివ్వండి, తన భోగీచ్ఛని మాత్రం అది విడిచిపెట్టదు. కన్ను ఉత్సాహవంతంగా ఒక దాన్ని చూస్తూ మనసు రమిస్తోంది అనుకోండి, ఇది చూస్తూ కూర్చుంటే అవతల ప్రమాదం వస్తుంది, మనం ఇప్పుడు ఇది చూడడం కాదు చదువుకోవాలి, అవతల పరీక్ష టైం అయిపోతుంది అన్నా సరే ఇంకొక 10 నిమిషాలు చూసి కట్టేస్తాను, ఇంకొక పావు గంట అంటుంది, ఈడ్చేస్తుంది, ఆఖరికి పోతుంది. పైగా కంటికి ఒక ప్రధానమైన బలీయమైన శక్తి ఉంది. అది ఏమిటో తెలుసా అండి? మీరు దేన్ని తదేకంగా చూశారో తర్వాత కూడా దాన్నే చూపిస్తుంది మనసు. దానికి అదొక పెద్ద లక్షణం. మీరు అందుకే చూడండి, దీపశిఖ ఉంటుంది, ఆ దీపం వెలుగుతున్నప్పుడు మీరు తదేకంగా చూసి కళ్ళు మూసుకోండి, అదే చూపిస్తుంది. మీరు ఇంద్రియంతో బాగా తాదాత్మ్యం చెంది భోగం ఏది అనుభవించారో అదే మీ మీద లక్షణాన్ని ప్రసారం చేస్తుంది. అందుకే విషాదాంతమైపోయినటువంటి కథని, పుస్తకాన్ని చదివి పూర్తి చేశాడనుకోండి, పక్కన పెట్టి బయటికి వచ్చాడనుకోండి, మనసు కొంత బరువుగా ఉంటుంది, పెద్ద ఉత్సాహంగా ఉండదు. ఎందుకంటే విషాదాంతమైపోయినటువంటి కథను ఒకదాన్ని చదివాడు, ఆ చదివిన కారణం చేత మనసు ఉత్సాహంగా ఉండదు. అదే సుఖాంతమైన కథ ఒకడు చదివాడు అనుకోండి, వాడి మనసు ఉత్సాహంగా ఉంటుంది. చూడకూడని దాన్ని ఒకదాన్ని అదే పనిగా చూశారనుకోండి, కారు రేస్ వెళ్తున్నటువంటి సన్నివేశాన్ని అదే పనిగా చూశారనుకోండి, మీరు టీవీలో చూసి 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 పుస్తకం తీశారనుకోండి, మీకు ఆ శబ్దంతో అవి వెడుతున్నట్టే ఉంటుంది తప్ప పుస్తకంలోది వెళ్ళదు. చదువుతున్నా ఏదో షాజహాన్ మొఘలాయి సామ్రాజ్యమును స్థాపించారు అని అక్షరాలు వచ్చు కాబట్టి చదువుతుంది, కానీ లోపలికి తీసుకోదు. అది ప్రమాదం. ఇంద్రియముల యొక్క భోగేచ్ఛ ఏం చేస్తుంది అంటే మనిషిని సంస్కారము వైపుకి అడుగు వెయ్యనివ్వదు. అది మీరు ఆపినా దాని ప్రభావం కొంతసేపు ఉండిపోయి ఊపేస్తుంది. అది దాని నుంచి నిగ్రహించుకోవాలంటే ఎంతో శక్తి ఉండాలి. ఆ నిగ్రహ శక్తి ఎవరికి ఉంటుందో వాడే మహాత్ముడు కాగలడు. నిషిద్ధ కర్మ వైపుకి ఆకర్షింపబడకుండా ఉండనివాడు తన కార్యమునందు కృతకృత్యుడు కాడు. ఇక్కడ కాదు, సింహికాభంజనంలో కాదు, ఎదరొచ్చింది స్వామికి కష్టం. అసలు సుందరకాండలో మహర్షి ఒక చోట ఒక అద్భుతమైన శ్లోకం చెప్పేశారు. సవేశ్వజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యదా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్దం సవిహంగజాలం. రావణాసురుడి మందిరంలో ఉన్నటువంటి గదికి ఉన్నటువంటి గడపలకి కట్టిన తోరణాలు వైఢూర్యాలతోటి బంగారంతో చెక్కబడి మెరుపులతో ఉన్నటువంటి మబ్బు కింద నుంచి పక్షులు ఎగిరితే ఎలా ఉంటుందో అలా ఉంది. దాన్ని ఎంతో బలంగా చూశారు హనుమన్నారు. ఎందుకు దాన్ని బలంగా చూడడం ఎందుకు అంటే, దాని వంక చూసి సీతమ్మని చూడ్డానికి వచ్చాను తప్ప ఇవి చూడ్డానికి రాలేదని కన్ను తిప్పుకోకపోతే ఓ 10 రోజులు దాన్ని చూస్తూ ఉండిపోతాడు. అంత గొప్పగా చెక్కారు. బలం ఎందుకు అంటే, సీతమ్మ కోసం వచ్చాను తప్ప దీనికోసం రాలేదు అని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది బలం. అంటే దేనివైపు ఆకర్షితుడు కాకూడదో దానివైపు ఆకర్షితుడు కాలేదైనా. అన్నిటికన్నా పెద్ద పరీక్ష. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా గ్రహితా హిసా మాలేవ గ్రహితా సూత్రే శిశుభే మత్తషట్పద నచాకులీనా నచహీన రూపా నదక్షిణానా ఉపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కంతస్య నకామనీయ అన్నారు మహర్షి.
ఈవిడ ఒంటి మీద ఉండవలసిన బట్ట ఆవిడ ఒంటి మీద ఉండలేదు, పక్క ఆవిడ ఒంటి మీద ఉంది. అంటే అంత దారుణమైన స్థితిలో పడుకున్నారు అంతమంది. పడుకున్న వాళ్ళు ఏం పనికి మాలిన వాళ్ళు కారు. నచాకులీనా నచ హీనరూప నదక్షిణా నానుపచారయుక్త భార్యా భవత్తస్య నహీనసత్వ నచాపికాంతస్య న కామనీయ. ఉత్తమమైన కులంలో పుట్టని వాళ్ళు కారు, ఉపచారములు తెలియని వాళ్ళు కారు, ఇంతకుముందు ఎవరితోనో ఉన్నటువంటి వాళ్ళు కారు, అందులో ఉన్న ఏ స్త్రీ వంక చూసినా సామాన్యమైన స్త్రీగా కనపడేది కాదు. అటువంటి వాళ్ళందరూ అక్కడ పడుకుని ఉన్నారు. అందరి వంక చూస్తూ వెళ్ళారు. వెడుతున్నప్పుడు ఈమె సీతమ్మ కాదు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎంతకీ సీతమ్మ కనపడకపోతే ఒక ప్రశ్న వేసుకున్నారు. ఇంతమంది ఆడవాళ్ళు నిద్రపోతుండగా చూశాను కదా, అధర్మ దోషం వల్లే నాకు సీతమ్మ కనపడలేదా అన్నారు. అని వెంటనే ఆయనే జవాబు చెప్పారు. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. చూడడం ధర్మం కాబట్టి, సీతమ్మ ఆడది కాబట్టి ఆడవాళ్ళ మధ్యలో ఆడవాళ్లలో వెతికాను తప్ప ఏ ఆడదాని ఒంటి మీద బట్టలేకపోయినా నా మనస్సు నిలబడిందా, నా మనస్సు కదిలిందా, నా మనసుకి దోషం ఎక్కడుంది, నా మనసు కదలనప్పుడు నా యందు దోషం లేదన్న. అది స్వామి హనుమంటే. ఆయన మనసు ఆకర్షింపబడదు, అంత నిగ్రహ శక్తితో నిలబడగలరు. సుందరకాండలో అంత కష్టపడిన స్వామి గుక్కెడు మంచినీళ్ళు తాగారని లేదు, వండని వంట పదార్థం లేదు వంటశాలలో, అక్కడ కూడా వెతికారు. దదర్శ హరిశార్దూలస్తస్య రక్షపతే గృహే మృగాణం మహిషాణాంచ వరాహాణాంచ భాగశః అన్నారు మహర్షి. జింక మాంసం దగ్గర నుంచి ఎన్ని రకాల మాంసాలో కన్నతల్లి భోజనానికి పిలిచినట్లు వాసనలు వస్తున్నాయట పాత్రలోంచి. సీతమ్మ కాదని విడిచిపెట్టి వెళ్ళిపోయారు తప్ప జిహ్వేంద్రియానికి వశులు కాలేదు. ఎన్ని మధుపాత్రలో సీతమ్మ కాదని విడిచిపెట్టేశారు. సీతమ్మ కనపడే వరకు దేనివైపు ఆకర్షితులు కాలేదు. అది స్వామి హనుమంటే. ఒక పని మీద బయలుదేరినప్పుడు, ఒక కార్యం మీద బయలుదేరినప్పుడు ఆ కార్యం పూర్తయిపోయేంత వరకు దాని మీద దృష్టి తప్ప ఏ ఇతరమైన ఆకర్షణీయమైన వస్తువుల వైపు దృష్టి సారించకుండా నిలబడగలిగిన వాడెవరో వాడే విజయాన్ని సాధించగలడు. ఈ నాలుగిటిలో సంకల్ప బలం లేకపోయినా, సంకల్ప బలం ఉన్నప్పటికీ కూడా మంచి పనులు చేస్తున్నాడనేటటువంటి పొగడ్తలకి వశపడిపోయేవాడైనా, తను చెయ్యవలసిన పనులు చేసినా ఆ పనులు నేనే చేస్తున్నాననుకుని పొంగిపోయేవాడైనా, నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళి ఆకర్షింపబడి వాటి పట్ల హత్తుకుపోయేవాడైనా, వాడు తలపెట్టిన కార్యముల యందు వాడు కృతకృత్యుడై సమున్నతమైన స్థానములను అలంకరించలేడు. ఆఖరికి ఒక పిల్లవాడు గొప్పవాడు కావాలన్నా ఇదే నియమం, ఒక పరిపాలకుడు గొప్పవాడు కావాలంటే ఇదే నియమం, ఒక కవి గొప్పవాడు కావాలంటే అదే నియమం, ఒక చిత్రకారుడు మంచి బొమ్మ గీయాలంటే అదే నియమం. ఎవడు ఏ పనిలో కృతకృత్యుడు కావాలన్నా ఈ నాలుగే ఉండాలి. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం సకర్మసు నసీదతి. ఈ నాలుగున్నవాడు తన కర్మల యందు చెడడు, పాడుకాడు. దానికి స్వామి హనుమయే తర్కాణమని సుందరకాండలో ఆర్షోక్తిగా, హితోక్తిగా మహానుభావుడైనటువంటి వాల్మీకి మహర్షి ఏ నాలుగింటిని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుని జీవితంలో పైకి రావాలో నేర్పినటువంటి అద్భుతమైనటువంటి వాక్కు. శ్రీరామాయణం ఆది కావ్యం, నరుడి కథ. నేను మీకు మొట్టమొదటి రోజునే మనవి చేసి ఉన్నాను, రామచంద్రమూర్తి అవతారమే ఒక నరుడిగా వచ్చాడు. అందుకే వాల్మీకి మహర్షి ప్రశ్న చేసినప్పుడు కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మానవుడు ఈ లోకమునందు ఇప్పుడు ఉన్నాడా అని అడిగాడు. అటువంటి గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మానవుడు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాడు అని నారద మహర్షి సంక్షేప రామాయణాన్ని చెప్పిన మీదట వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచన చేశారు. వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం. ఆయన ఎప్పుడు శ్రీరామాయణాన్ని రచన చెయ్యాలని కూర్చున్నా ఆయన ఆచమనం చేసి ఘంటం చేత్తో పట్టుకోగానే రామాయణ కథలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క నడవడి తెలియడం కాదు, వాళ్ళ మనస్సులలో ఏమనుకున్నారన్నది కూడా వాల్మీకి మహర్షికి అవగతమయ్యేది. అలా తెలిసేటట్టుగా బ్రహ్మగారు వరం ఇచ్చారు. అందుకే రామాయణాలు ఇన్ని ఉన్నా వాల్మీకి రామాయణం ఒక్కటే పరమసత్యం. యథార్థముగా జరిగిన రామకథని చెప్పినటువంటిది పరమ ప్రామాణికము, పరమసత్యమైనటువంటిది వాల్మీకి రామాయణం ఒక్కటే. కానీ రామకథ మృత సంజీవని కనుక ఎన్ని మాటలు చెప్పినా చెప్పవలసిందే కనుక ఎందరో మహాత్ములు తమ తమ భావములను చొప్పించి ఆనందించి ఆవిష్కరించి శ్రీరామాయణాన్ని అందించారు.
కానీ ఎప్పుడైనా రామకథలో యథార్థంగా జరిగింది ఏమిటి అన్నది తెలుసుకోవాలి అంటే ఒక్క వాల్మీకీకృతమైన శ్రీరామాయణాన్ని మాత్రమే చదవాలి. అందున వాల్మీకి రచించిన రామాయణానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. భాగవతాన్ని వ్యాస భగవానుడు సంస్కృతంలో రచన చేసినప్పటికీ 12 స్కంధాల్ని కూడా పోతన గారు ఆంధ్రీకరించారు. ఆంధ్రీకరించినప్పుడు వారు తెలుగు భాషకి ఎంత గౌరవాన్ని శక్తిని కట్టబెట్టారంటే, మహాభాగవతంలో ఉన్నటువంటి కొన్ని ఘట్టములు తెలుగు భాషలో చదువుకున్నా కూడా సంస్కృత భాగవతం చదువుకుంటే ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం వస్తుంది. రుక్మిణీ కళ్యాణానికి సంబంధించిన లేఖ సంస్కృత భాగవతంలో చదివితే ఏ ఫలితం వస్తుందో ఆంధ్ర భాగవతంలో ఉన్న రుక్మిణీ కళ్యాణం లేఖ చదివితే అదే ఫలితం వస్తుంది. గజేంద్రమోక్షణ ఘట్టంలో సంస్కృత భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాలు చదివితే ఏ ఫలితం వస్తుందో ఆంధ్ర భాగవతంలో పోతన గారు రచన చేసినటువంటి గజేంద్రమోక్షణ కథ అంతర్గతమైనటువంటి ఆ పద్యములను చదివినప్పటికీ అదే ఫలితం వస్తుంది. కానీ రామాయణం దగ్గరికి వచ్చేటప్పటికీ జయమంత్రాన్ని ఎవరైనా ఆంధ్రీకరించినా జయమంత్రం సంస్కృతంలో వాల్మీకీకృతమైంది చదివితే మంత్రశక్తి ఉంటుంది తప్ప ఆంధ్రీకరించినటువంటి ఏ గ్రంథానికి కూడా ఆ శక్తి రాలేదు. అది ఒక్క వాల్మీకి రామాయణానికి ఉన్నటువంటి గొప్పతనం. అసలు వాల్మీకి రామాయణంలో వాడినటువంటి సంస్కృతం ఎంత గొప్పదంటే, ఏ భాష వారు చదివితే ఆ భాష వారిది మా భాషలో ఉందంటారు తప్ప సంస్కృతంలో ఉందనుకోరు. అంత సరళమైన సంస్కృతంలో అంత అద్భుతంగా అందించారు వాల్మీకి. అది నరుడి కథ అయినటువంటి కారణం చేత నరుడి యొక్క జీవితంలో వచ్చేటటువంటి ఉత్థాన పతనాలు, నడవడిలో వచ్చేటటువంటి వైక్లభ్యాలు, ఎదురయ్యేటటువంటి కష్టాలు, తట్టుకోవడంలో పడేటటువంటి ఆర్తి, వీటన్నిటినీ యథాతథంగా ఆవిష్కరించారు. నేను శ్రీ మహావిష్ణువుని కనుక నేను సమస్త శోకములకు అతీతుణ్ణి, నాకు దుఃఖం ఉండదని రాముడు అనలేదు. సీతమ్మ కనపడకపోతే గుండెలు బాదుకుని ఏడ్చాడు. దశరథ మహారాజు గారు మరణిస్తే విశేషమైనటువంటి శోకమునకు వశుడయ్యాడు. మిగిలిన అవతారములు అలా కాదు. రామావతారం మాత్రం ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించాడు. యుద్ధకాండలో రామరావణ సంగ్రామం అయిపోయి రావణాసురుడు హతుడైన తరువాత దేవతలందరూ ప్రత్యక్షమై దేవేంద్రుడే రామచంద్రమూర్తిని పిలిచి, నువ్వు శ్రీ మహావిష్ణువువి అన్నా సరే, కాదు నేను దాశరథిని, దశరథ మహారాజు గారి కొడుకుని, నేను నరుణ్ణి, నాకు తెలియదు, నేను విష్ణువుని కానన్నాడు ఆయన. ఒక నరుడిగా ప్రవర్తించడాన్ని ఆయన ఇష్టపడ్డాడు. అందుకే శ్రీరామాయణం చదివేటప్పుడు నరుడి కథ అని చదివితే విశేషంగా ఉపయుక్తమవుతుంది. రామాయణం చదివేటప్పుడు రామకథ, భగవంతుడి కథ అని చదివితే ఎందుకు కొరగా. ఎందుచేత అంటే, మీకు ఎప్పుడైనా ధర్మాన్ని పట్టుకోవలసినటువంటి సందర్భం ఏర్పడినప్పుడు, జీవితంలో సంక్లిష్ట స్థితి ఏర్పడినప్పుడు, రాముడు ఇటువంటి కష్టంలో ఏం చేశాడు అని ఆలోచించవలసి వస్తే, రాముడు దేవుడు కాబట్టి అలా చేశాడు అనుకున్ననాడు రామాయణం మనకెందుకు పనికిరాడు. కాదు, రాముడు కూడా నాలాటి నరుడే అనుకున్ననాడు రామాయణంలో ఉన్న ప్రతి ఘట్టం అన్వయం అవుతుంది. అందుకే రామాయణాన్ని చదివేటప్పుడు కేవలం ఒక నరుడి కథగా చదవాలి తప్ప అది భగవంతుని కథ అన్న భావనతో చదవడం అంత ఉపయుక్తమైనటువంటి విశేషం కాదు. శ్రీరామాయణం నేను మీతో ఇతపూర్వం మనవి చేసినట్లు నరుని యొక్క కథ అయిన కారణం చేత అనేకమైన ఉత్థాన పతనములు కనపడతాయి. ఒక్కొక్క చోట సంక్లిష్టమైన సన్నివేశములు ఏర్పడతాయి. ఆ సంక్లిష్టమైన సన్నివేశాల్లో మహర్షి మెరుపులు వినిపించారు. ఆ ఒక్కొక్క శ్లోకం జ్ఞాపకం పెట్టుకుంటే అవి ధారణలో ఉండాలి. ఎందుచేత అంటే, కర్ర ఇంట్లో పెట్టి వీధిలోకి వచ్చినటువంటి వాడిని కుక్క తరిమితే మా ఇంట్లో కర్ర ఉందండి అంటే అది రక్షించదు. చేత్తో పట్టుకున్న కర్ర ఏది ఉందో అది మాత్రమే కుక్క మీద పడకుండా రక్షిస్తుంది. గ్రంథాంతర్గతమైనటువంటి శ్లోకములు మనకి స్ఫురణలో ఉండవు. అవి మనం నిత్యం పాటించడానికి పనికిరావు. ఏ శ్లోకములు కంఠగతమై ఉంటాయో, ఏ శ్లోకాలు స్ఫురణలో ఉంటాయో ఆ శ్లోకములే మనకి నిజంగా జీవితంలో ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు స్ఫురణలోకి వచ్చి తట్టుకుని నిలబడి ఊంచుకోగలిగినటువంటి శక్తినిస్తాయి. అన్నిటికన్నా జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏది అంటే శాంతి. తాను ప్రశాంతంగా ఉండడం, 10 మందిని ప్రశాంతంగా ఉంచడం, దానికి వ్యక్తిత్వం ఉండాలి. ఆ వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి శ్రీరామాయణంలో ఉండేటటువంటి ఆర్షోక్తులు,
అద్భుతమైనటువంటి మెరుపులు కొన్ని శ్లోకాలు ఎప్పుడూ జ్ఞాపకంలో ఉండాలి. అటువంటి శ్లోకాలలో 2 శ్లోకాలు భిన్నమైనటువంటి రీతిలో, ఒకటి క్రిందకి దిగిపోవడాన్ని చెప్తే, ఒకటి పైకి ఎక్కడానికి మార్గాన్ని చెప్తుంది. ఒకటి బాలకాండలో చెప్తే, ఒకటి సుందరకాండలో చెప్పారు మహర్షి. శోకో నాశయితే ధీర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిభు. ఇది అయోధ్యకాండ. వేరొకటి సుందరకాండలో చెప్పారు. సుందరకాండలో చెప్పినప్పుడు అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక, కరోతి సఫలం జన్మో కర్మయత్తత్కరోతి సహ, తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహిముత్తమం అంటారు. ఈ 2 శ్లోకాలు ఎప్పుడూ జ్ఞాపకంలో ఉండాలి. మనుష్య జన్మ ఎత్తినటువంటి వాళ్ళకి ఈ 2 శ్లోకాలు ధారణలో ఉండాలి. ఈ 2 శ్లోకాలు ధారణలో ఉంటే వాడు బంతి అవుతాడు. శ్లోకాలు ధారణలో లేకపోతే మృత్పిండం అవుతాడు. మృత్పిండం అంటే మట్టి ముద్ద. మట్టి ముద్ద చేతిలో పట్టుకుని ఎగరేసి ఆడుతున్నారనుకోండి, ఏ కారణం చేతనైనా కిందకి కానీ జారి పడిందో ఇక పైకి లేవదు. బంతి అలా కాదు, ఎంత బలంగా కింద పడుతుందో అంత బలంగా పైకి లేస్తుంది. ఆ పైకి లేవగలిగిన శక్తి కానీ నశించిపోయింది ఆ మనుష్యుడిలో, అక్కడితోటి ప్రమాదం వస్తుంది. అందున శోకమనేటటువంటిది ఆవరించనటువంటి జీవితం ఉండదు. శోకము 2 కారణముల చేత కలుగుతుంది. ఒకటి, మనుష్యుడు తనంత తానుగా ఉండేటటువంటి రాగము, ద్వేషము, వీటి వలన కలుగుతుంది. రాగము అంటే ఏదో ఒక వస్తువు మీద ఉండేటటువంటి విశేషమైన వ్యామోహం, దాన్ని పొందాలనేటటువంటి ఆతృత. ఎవరో ఒక ఆయనకి ఓ ఆవుని కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని రోజు గోసేవ చెయ్యాలని కోరిక. ఆయన ప్రారంధం ఎప్పుడు ఓ అపార్ట్మెంట్లో ఏ 2nd ఫ్లోర్లోనో 3rd ఫ్లోర్లోనో ఉండవలసి వచ్చిందనుకోండి, ఆయన గుర్తొచ్చినప్పుడల్లా బాధపడతాడు. అయ్యో, నేను ఒక్క గోవుని కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని రోజు దాన్ని గడ్డితో తుడిచి కాస్త కుడితి పెట్టి దానికి ఇంత పృష్ఠభాగంలో పసుపు రాసి బొట్టు పెట్టి ఒక్క పువ్వు వేయలేకపోతున్నానే అని బాధపడతాడు. కాబట్టి ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ తీరనప్పుడు దుఃఖం ఉంటుంది. ఎక్కడ ద్వేషం ఉంటుందో, అంటే కోరికకి వ్యతిరేక పదం ద్వేషం, ఎక్కడ మనం ఇతరులను ద్వేషించే కారణం ఉంటుందో అక్కడ కూడా శోకం ఉంటుంది. ఈ శోకము కోరిక తీరనప్పుడల్లా శోకం పుడుతుంటుంది. భాగవతంలో ఒక చిత్రమైనటువంటి విశేషం చెప్తారు. జీవితం అనగా ఏమి అంటే చేసిన సంకల్పాలు, అంటే కోరికలు. ఆ కోరికలు తీరినప్పుడు కలిగిన సుఖము, కోరికలు తీరనప్పుడు కలిగిన దుఃఖము కూడితే వచ్చినది జీవితము, అంతే. కాబట్టి ఆ శోకం అనేటటువంటిది తన ప్రయత్నం వలన, తన కోరికల వలన వస్తూ ఉంటుంది. ఇక 2వ శోకం దేని వలన వస్తుంది అంటే ఈశ్వరుడు ఈ ప్రకృతి యందు చేసినటువంటి నియమం వల్ల వస్తుంది. ఏమిటా నియమము అంటే ప్రతి శరీరం వెళ్ళిపోవలసింది. అది ఈశ్వరుని యొక్క శాసనం. అందుకే దీనికి మర్త్యలోకం అని పేరు. మర్త్యలోకం అంటే ఇక్కడ ఏ ప్రాణి పుట్టాడో ఆ ప్రాణి వెళ్ళిపోయి తీరవలసిందే. భాగవతంలో పోతన గారు ప్రహ్లాదోపాఖ్యానంలో మాట్లాడుతూ, హిరణ్యాక్షుడు మరణించినప్పుడు హిరణ్యకశిపుడు తల్లికి ఆ తర్వాత మరదల్ని ఊరడించడానికి వెళ్ళి ఓ మాట చెప్తాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూజ్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు, తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికి చెదరిదెక్కడి చూజ్యము, ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పువ్వుట నైజము ప్రాణికోటికిన్నంటాడు. ఇదో చిత్రమైన ప్రపంచం. ఇందులో ఎవరూ ఉండిపోయేవాళ్ళు లేరు, అందరూ వెళ్ళిపోయేవాళ్ళే. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూజ్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు, తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికిచ్చెదరు. అందరూ వెళ్ళవలసిందే, కానీ ఎవరో ఒకడు చనిపోయినప్పుడు మిగిలిన వాళ్ళు ఏడుస్తుంటారు. ఎందుకంటే వాడు వెళ్ళిపోయాడు, మేము ఉండిపోయామని. కానీ వాళ్ళు వెళ్ళిపోవలసిందేగా. ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవద్దా? నేను హైదరాబాద్ వచ్చాను, ఉండిపోతానా ఏమి? వెళ్ళిపోతాను మళ్ళీ కాకినాడ వెళ్ళిపోయిన వాడిని కాకినాడలో ఉండిపోతానా ఏమి? 10 ఏళ్ళు కాకపోతే 15 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు. నేడో రేపటికో కాదేని ఏనాటికో అంటాడు ధూర్జటి. అలా ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ప్రకృతి యందు ఈశ్వరుని యొక్క శాసనం. ఏ ప్రాణి ఉండడానికి వీల్లేదు. ఈ లోకంలో పుట్టాడు అంటే ఆ ప్రాణి వెళ్ళిపోవలసిందే ఏదో ఒక రోజున.
అలా వెళ్ళిపోవడం అనేటటువంటిది ఈశ్వర శాసనం కనుక ఆ ప్రాణి వెళ్ళిపోయినప్పుడు మిగిలిన వాళ్ళు బాధపడతారు అనుబంధము వలన. ఓ తల్లి వెళ్ళిపోతుంది, తండ్రి వెళ్ళిపోతాడు, తాతగారు వెళ్ళిపోతారు, అంతకన్నా కిందవి చెప్పకూడదు, అమంగళకరం కనుక ఆ మాటలు నోటితో అనకూడదు. పెద్దవాళ్ళని అనడం, ఆ పెద్దవాళ్ళు వెళ్ళిపోవడం అనేటటువంటిది తథ్యం కాబట్టి అక్కడ వరకు అనొచ్చు. కాబట్టి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది, కానీ అనుబంధం అని ఒకటి ఉంటుంది. అమ్మని మించినటువంటి రూపం లోకంలో ఇంకోటి ఉండదు. రాశీభూతమైనటువంటి ఆప్యాయత అమ్మంటే. అటువంటి అమ్మ వెళ్ళిపోయినా, నాన్నగారు వెళ్ళిపోయినా, తాతగారు వెళ్ళిపోయినా ఏడుస్తాడు, శోకాన్ని పొందుతాడు. అసలు ఇంకొక మాట చెప్పాలి అంటే, అలా శోకించకపోతే వాడు మనుష్యుడు కాడు. మనుష్యుడన్న తర్వాత శోకించి తీరుతాడు. ఆ అనుబంధం ఉండాలి. ఆ అనుబంధం లేకపోతే దానికి, ఆ జీవితానికి అర్థం లేదు. కాబట్టి శోకము 2 కారణముల వలన వస్తూ ఉంటుంది. ఇందులో ఒక శోకంలో ఉన్నవాడిని ఊరడించడానికి ఎప్పుడూ లోకం సిద్ధంగా ఉంటుంది. అందుకే కొంచెం మొరటుగా చెప్పబడేటటువంటి సామెత ఒకటి ఉంటుంది. పిలవకపోయినా పరామర్శకి వెళ్ళు, పిలిచినా 12వ రోజు భోజనానికి మాత్రం వెళ్ళకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.